వైదేహితో పాటు పంచమి వెళ్ళింది కదా అబార్షన్ చేయించుకోవడానికి. అయితే ఆ హాస్పిటల్లో చిన్నపిల్లల ఫోటోలు చూసి పంచమి చాలా బాధపడుతూ ఉంటుంది. నాకు ఒకవేళ బిడ్డ పుట్టుంటే నా బిడ్డ కూడా ఇంతే ముద్దుగా ఉండేదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఆ పిల్లల్ని చూస్తూ ఉండిపోతుంది. అయితే వైదేహి కొంచెం కూడా కనికరం లేకుండా పంచమిని తన కొడుకు కోసం అన్నట్టు తన స్వార్థం తను చూసుకుంటుందే తప్ప పంచమి గురించి అయితే ఏ రకంగానూ కూడా ఆలోచించదు వైదేహి. మరోవైపు పంచమిని కలిసి నీకు పుట్టబోయేది మీ అమ్మే అని చెప్పాలని అనుకున్న నాగేశ్వరిని అడ్డుకుంటాడు ఫణీంద్ర. అయితే తెలివిగా నాగేశ్వరి ఏం చేస్తుందంటే మంటల్లో తాను కాలిపోయి ఆ మంటల్ని ఫణీంద్రకి అంటించేస్తుంది. ఇక మొత్తం కాలిపోయి తను కూడా అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇంకా పంచమి కోసం పరుగున నాగేశ్వరి పాము రూపంలోనే హాస్పిటల్కి అయితే చేరుకుంటుంది. ఓవైపు మోక్ష కూడా ఇంట్లో నుంచి తప్పించుకొని హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటాడు బైక్ మీద. కరాలి అడ్డుపడి ఒక ముసలామిలాగా వచ్చి మోక్ష బైక్ని అదుపు తప్పేలాగా, అంటే కింద పడిపోయి దానికి ఏదో దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్ళలేడు కదా అన్నట్టుగా చేస్తుంది. ఇక మోక్ష దెబ్బలు తగిలినా సరే పరిగెత్తుకుంటూ జరుగుతున్న నష్టాన్ని ఆపేయాలి అన్నట్టుగా పరిగిస్తూ ఉంటాడు. కానీ ఈలోపే పంచమికైతే ఇంజెక్షన్ ఇవ్వడము, మత్తు ఇవ్వడము ఇవన్నీ కూడా జరిగిపోయి ఉంటాయి. ఈలోపు మోక్ష వచ్చేలోపు కనీసం నాగేశ్వరి అయినా వచ్చి నీ కడుపులో పెరుగుతున్నది మీ అమ్మే అని చెప్తే పంచమి ఏమైనా మనసు మార్చుకుంటుందా లేదా అనేది మనం ఎదురు చూడాల్సిన ట్విస్ట్ అయితే. అది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.